ఒకళ్ళు పసిఫిక్ మహాసముద్రం మధ్యలోని ఒక దీవిలో చిక్కుకుంటే ఎలా ఉంటారో అలాంటి స్థితిలో నన్ను నేను ఉంచుకున్నాను. నాకు షెల్టర్ ఉంది, ఫుడ్ కూడా దొరికింది. నన్ను రెస్క్యూ చేయడానికి వారాల పాటు ఎదురు చూస్తూ ఉండకూడదు. ఒకవేళ మీరున్న దీవిలో ఫుడ్, వాటర్ లేకపోతే అక్కడి నుంచి బయటపడితే తప్ప ప్రాణాలు కాపాడుకోలేరు. నేనొక పని చేయబోతున్నాను. ప్రాచీన పాలినేషియన్స్ ఇలాంటి మరపడవల్లో 100 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇలాంటి కనూస్లో వెళ్లేవారు. చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళేం చేసేవారంటే, హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక క్రేజీ వ్లాగ్ ఉండబోతుంది. క్లీవ్లాండ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాను నేను. సో నేను సైకిల్ మీద వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తా, మీకు చూపిస్తా. సో బేసిక్గా అది వచ్చేసి మనం బీచ్కి వెళ్తాం, లైక్ బీచ్ ఎడ్జ్ వాటర్ పార్క్ అది. సో నేను కూడా ఎప్పుడు విజిట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఫొటోస్ అవి చూసిన, ప్లస్ మ్యాప్లో ఫొటోస్ ఎట్లుందో అని చూసిన. సో ఈరోజు మనం సైకిల్ మీద అక్కడికి వెళ్ళబోతున్నాం. సో నేను గోప్రో కూడా తెచ్చుకున్నా, మీకు కరెక్ట్ లైక్ వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ ఆడడానికి చూపించడానికి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్ గైస్. సో ఇది మన హెల్మెట్ ఇది. సో దీనికి ఇప్పుడు గోప్రో ఇన్సర్ట్ చేసుకొని వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ గోప్రో మా ఫ్రెండ్ మధుది. థ్యాంక్ యూ రా మధు ఫర్ దిస్ గోప్రో. సో లాస్ట్ మంత్ నా బర్త్డే ఉండే, నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చేసింది వాడు. సో లెట్స్ గో గైస్. మీకైతే క్లియర్ వ్యూ ఉందని అనుకుంటున్నా. చూడండి మన బైసైకిల్ ఎంత క్రేజీ ఉందో. యాక్చువల్గా మొన్న ఒక ప్రాబ్లం వచ్చింది. 4 months అవుతుంది ఇది కొని నేను. ఈ 4 monthsలో నేను చూడండి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, 853 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన నేను దీంట్లో. నాకైతే ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు దీంతో. బట్ ఫస్ట్ టైం మొన్న ఏమైందంటే పంచర్ అయింది ఇది. సో ఇది పంచర్ అయిందంటే లైక్ ఇక్కడ ఎట్లుంటుందంటే, మనం ఎక్కడ పడితే అక్కడ సైకిల్ షాప్లో అట్లా ఏముండవు, చాలా హైటెక్ ఉంటుంది ఇక్కడ సైకిల్ షాపు. సో ఆ సైకిల్ షాప్కి వెళ్తే నేను, వాడు లిటరలీ నాకు అయితే డేంజరస్గా ఛార్జ్ చేసిండు. $60 చేసిండు. నేను పంచర్ వేస్తాడేమో అని వెళ్ళినా, బట్ వాడు పంచర్ వేయలేదు, డైరెక్ట్ ట్యూబ్ చేంజ్ చేసిండు. సో చాలా కష్టపడి లైక్ ఇది ఏంటంటే మనం తీసుకోలేము కదా తొక్కుకుంటా. సో నేను ఇక బస్లో మనం ముందు పెట్టుకోవచ్చు అనమాట సైకిల్. సో బస్ స్టాప్కి చాలా దూరం దీన్ని లిఫ్ట్ చేసుకుంటూ నేను తీసుకెళ్ళి అక్కడ వరకు మళ్ళీ తీసుకెళ్ళి చేపించిన అక్కడ. వాడు లిటరలీ $60 ఛార్జ్ చేసిండు నా దగ్గర. సో $60 చిన్న పంచర్ అయితే. బట్ ఈ 4 monthsలో నాకు జరిగిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే నా బైసైకిల్ తోటి. ఇంతవరకు అయితే ఏం ట్రబుల్ కాలేదు. సో ఇప్పుడు మనం పోయే ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను కొన్ని ఫొటోస్ చూసిన, చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో ఈరోజు మంచి వ్యూని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి వ్లాగ్ 1 ఇది, నా సోలో రైడ్తో క్లీవ్లాండ్ని విజిట్ చేయడం. సో క్లీవ్లాండ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీకు మంచిగా ఒక్కొక్కటి చూపిస్తా. క్లీవ్లాండ్ అయిపోయిన తర్వాత బయట కూడా వెళ్దాం. మనం 3.7 miles వెళ్ళాలి ఇంకా. సో నేను డైరెక్ట్ ఒక 1 mile వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసేస్తా. సో వీడియోని ఇప్పుడు స్కిప్ చేసేద్దాం. ట్రైన్ కనిపిస్తుందా? అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు, ట్రైన్ దగ్గరికే. మ్యాప్లో అయితే అంతే చూపిస్తుంది. మరి క్రేజీ. ఒక స్టాప్ సైన్ ఉంది, ఒకసారి ఆగేసి స్టాప్ ఉన్నప్పుడు ఆగాలి, ఒక్కసారి వెళ్ళిపోదాం. క్రేజీ. ఇది సైకిల్ వే. నాకు ఇక్కడ నచ్చింది ఇదే, సైకిల్కి సపరేట్గా ఇట్లా రూట్స్ ఉంటాయి అన్నీ. అరే లెఫ్ట్ పోవాలని చూపిస్తుంది, ఇది రైట్. ఓకే, నాకు తెలిసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి కనెక్ట్ అవుతారేమో. క్రేజీ. వే సూపర్ ఉంది. చూద్దాం ఇది ఎట్లుంటుందో. ట్రైన్ కనిపిస్తుంది కదా. ఓ సూపర్. అరే క్రేజీ గాయ్స్, వ్యూ కనిపిస్తుంది నాకు ఇక్కడికి వెళ్ళి. అన్ని బోట్లే ఉన్నాయి. అరే బోటింగ్ కూడా జరుగుతుంది. ట్రాక్ చూడండి ఎంత బాగుందో. క్రేజీ. ఓకే, రీసెంటర్ ఏదాం ఒకసారి. ఓకే, ఇటే వెళ్ళాలి. సైకిల్ ఇట్టే పోవాలంట. ఓకే, రీచ్ అయిపోయినాం. ఇక ఫోన్తో మనకు పని లేదు. ఇక్కడ మ్యాప్ ఏదో ఉంది కదా, ఎడ్జ్ వాటర్ బీచ్. మనం వచ్చింది ఇక్కడికి ఇప్పుడు. సో స్ట్రైట్ వెళ్తే వెండీ పార్క్ అంట, ఫుడ్ తినడానికి. సో మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. నన్ను అడిగితే నేను ఏం చేద్దామంట. ఓకే, ఇక్కడ సైకిల్ రూట్ ఉంది కదా, దాంట్లో వెళ్ళిపోదాం, అయిపోతుంది. ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్దాం. చాలామంది జాగింగ్ చేస్తారు. క్రేజీ. ఇటు వెళ్దామా కన్ఫ్యూజింగ్ ఉంది మొత్తం.
ఓకే, లేక్ ఫ్రంట్ బైక్ వే ఇటు సైడ్ ఉంది. ఎడ్జ్ వాటర్ పార్క్. ఓకే, ఇటే వెళ్ళాలి. క్రేజీ. అందరు జాగింగ్లు, వాకింగ్లు. వావ్, ఇది దగ్గర ఉంటే బాగుంటుండే. రోజు జాగింగ్ కోసం మస్తు ఉంటుంది ఇక్కడ. కానీ నాకు నచ్చింది ఇక్కడ. ఎంత బాగుంది చూడండి సైకిల్కి పోయేది. అబ్బో, అన్నీ అమెరికన్ ఫ్లాగ్స్. ఒకటి తెచ్చి మన ఇండియా ఫ్లాగ్ పెట్టాలి ఇక్కడ. బాయ్స్ జరగరా? స్క్వాడ్ వెళ్ళిపోతారు. మనకు హారన్ కూడా వస్తుంది. జరిగారు. విన్ టాటూస్ బాగున్నాయి లెగ్స్కి. క్రేజీ. వే అయితే బాగుంది. బీచ్ సూపర్ కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. సూపర్. ఈడేంది అటు ఇటు పోతుండు. ఓకే, మ్యాప్గా బంద్ చేసేద్దాం. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇప్పుడు ఇది బీచ్ మ్యాప్లో అనిపిస్తుంది కదా. ఎడ్జ్లో ఉన్నాం గాయస్. క్లీవ్లాండ్ ఎడ్జ్. ఓకే, అక్కడ ఇట్లా బాగుంది. అరే క్రేజీ ఉందిరా ఇక్కడ. వావ్ 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 వా బాబా నెక్స్ట్ లెవెల్ గాయస్ ఇదైతే. అమ్మ పోలీసులు, అరే అమ్మ, లైఫ్ ఎంజాయ్ చేస్తారు అక్కడ. క్రేజీ ఉంది గాయస్ ఇక్కడ అంతా. వావ్, ఆడ బోటింగ్ చేస్తారు. కుక్కలు పోతున్నాయి లోపలికి వాటర్లకి. సైకిల్ తీసుకోవద్దా ఇక్కడ లోపలికి. క్రేజీ ఉంది. ఏంది పోలీసు వాళ్ళు ఏమో చేస్తారు. వావ్, వాళ్ళు ఫోటోలు దింపుతారు బైక్స్ని. క్రేజీ. మనం కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఫోటో దింపుదామా? చెప్తా. Hello sir, would you mind, can I click a picture with my bicycle? Absolutely. Thank you. Okay, మన బైసైకిల్ కూడా ఫోటోలు వచ్చినాయి. క్రేజీ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడే మన వాళ్ళు నేను పర్మిషన్ అడిగినా, నేను లోపలికి తీసుకెళ్ళొచ్చా అని. ఫస్ట్ వద్దన్నారు. నేను లైక్ వీడియో తీస్తున్నా, నేను తీసుకొస్తా అంటే అబ్బబ్బబ్బబ్బ అసలు ఓట్లేదు సైకిల్ దీంట్లో. క్రేజీ. ఓ షెట్, అస్సలు ఓరాదు దీంట్లో గాయస్. స్టోరీ చాలా మట్టి ఉంది. సో వాళ్ళని అడిగిన తీసుకెళ్ళి వచ్చేస్తా, ఒక వ్లాగ్ తీస్తున్నాను నేను అని చెప్తే సరే తీసుకో అని చెప్పారు వాళ్ళు. బట్ పీపుల్ దగ్గరికి వెళ్ళకు, ప్లస్ వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి అని చెప్పారు. సో మనం మెల్లగా వెళ్తున్నాం. బాబా నేను ఫుల్ థ్రాటిల్ చేస్తున్నా, అయినా వెళ్ళట్లేదు అసలు ఈ మట్టిలో. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మా బాయ్స్ తోటి రావాలి ఇక్కడికి. ఇంత క్రేజీ ప్లేస్ ఉంది ఇక్కడ. ఓకే, క్రేజీ. మంచిగా ఫ్యామిలీతో వచ్చి చిల్ అవుతారు అందరూ. ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. వా ఇది చాలనుకుంటలే ఇక. వా ఎంత బాగుంది చూడండి ఈ ప్లేస్. క్రేజీ కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరు మంచిగా చిల్ అవుతారు ఇక్కడ. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. వావ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. ఇదైతే ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ ఇది. సో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడికి వచ్చినందుకు. సో గాయస్ ఇక ముంగల్కి అయితే వెళ్ళిపోదాం. ఛార్జింగ్ కూడా అంతా పెట్టుకొని వచ్చినాను నేను రెడీగా. బట్ ఇక్కడ కష్టం ఉంది ఇక్కడ తొక్కడం ఈ మట్టిలో.
సో మనం అక్కడ దాకా వెళ్ళాలి. ఇప్పుడు గ్యాప్లో పంచర్ అయింది అనుకో, పెద్ద బుగ్గగానే అవుతుంది. నేను ఇక్కడ ఇందులో అనవసరంగా తీసుకొచ్చినట్టు అవుతుంది. బాగుంది బీచ్, ఇదంతా బీచ్ వైపు చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్స్తో రావాలి మళ్ళీ. ఇక్కడ వచ్చి అక్కడ వాలీబాల్ ఆడాలి నాకు. వాటర్కి ఇంకా దగ్గర ఉంటే మస్తు ఉంటుంది కదా ఆ వాలీబాల్. మనం నార్మల్ హాలీవుడ్ మూవీస్లో చూస్తాం కదా, బీచ్కి పక్కనే ఉంటాయి. అట్లుంటే అబ్బో 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 మొత్తం స్కిడ్ అవుతుంది. ఇక్కడ చాలా హెవీ ఉంది, మట్టి పోవట్లేదు చూడండి. సో చివరికైతే సాధించిన, బయట అయితే పడ్డా. బాగుంది ఇక్కడ ఉయ్యాల లెక్క సీటింగ్. చూద్దాం ఇంకేముందో. ఇక్కడ అందరు పోయేసి వస్తారు కదా. వావ్, అక్కడ బాగుంది మళ్ళీ వ్యూ ఎక్కడానికి. ఓ జరుగు జరుగు, హారన్ కూడా వస్తుంది మన దగ్గరికి. అప్పుడే అలసిపోయినా గాయస్ నేనైతే. అమ్మా అసలు ఏం తినలే, ఘోరంగా ఆకలి అవుతుంది నాకు. యాక్చువల్గా బిర్యానీ తినబుద్ధి అవుతుంది చాలా రోజులకి వెళ్ళి. వావ్, వ్యూ చాలా బాగుంది ఇక్కడ సైక్లింగ్కి, నెక్స్ట్ లెవెల్. సో ఈ సైకిల్ బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు నేను పెడలింగ్ చేస్తున్నా కదా, సో నేను స్మూత్గా చేసినా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లైక్ ఇది ఈ బైక్ కాబట్టి నేను స్మూత్గా పెడల్ చేసినా కానీ దీని మ్యాక్స్ స్పీడ్ ఎంత ఎంత కెపాసిటీ ఉందో అంత స్పీడ్ వెళ్ళగలుగుతుంది. ఏంది వంకర వంకర వస్తుండో. ఓకే, ఓహో ఇది ఎంట్రీగా, ఇది లేక్ అవెన్యూ వెస్ట్ గోడ్ అంట. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. సో గా ఇటు సైడ్ ఏం లేదు, అంతా చెత్త. ఇదంతా పార్క్ ఎంట్రన్స్ ఇది. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇంకొక రూట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో. సో ఇప్పుడు డౌన్ వస్తుంది. సో ఇది మ్యాక్స్ స్పీడ్ 35 అనమాట. ఇలాంటి డౌన్స్ ఉన్నప్పుడు ఇది పిక్ చేసుకుంటుంది స్పీడ్ని. ఇంకా స్పీడ్ వెళ్ళబుద్ధి అవుతుంది కానీ వీళ్ళందరూ అడ్డున్నారు. ఒకసారి అయితే మ్యాక్సిమం 60 స్పీడ్ వెళ్ళినా గాయస్ ఒక డౌన్ ఉంటే, క్రేజీ ఉంటుండే అంత స్పీడ్ పోతుండే. చిన్నపిల్లలు ఉన్నారులే, వెళ్ళావు కదా. సో గాయస్ వెళ్ళాక మనం ఇక్కడికి వచ్చినాం కదా, ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇంకేమున్నదో. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ మొత్తం పార్కింగ్ ఉన్నాయి చూడండి వెహికల్స్. ఎడ్జ్ వాటర్ బీచ్ అంట, కనిపించిందా? క్లీవ్లాండ్ మెట్రో పార్క్స్ ఎడ్జ్ వాటర్ బీచ్. చాలా బాగుంది ఎడ్జ్ వాటర్ బీచ్. అక్కడ ఐలాండ్ లెక్క ఉంది చూడండి, అక్కడ స్టోన్స్ ఉండి అన్నట్లుండే. అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. వావ్, కూర్చొని తినడానికి చిల్ అవ్వడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ ప్లేస్ ఉంది. బాబా బాబా, ఎక్కడ చూసినాను ఎంత బాగుంది చూడండి. వావ్, అందరు రన్నింగ్ చేస్తారు. ఇక్కడ ఎంతమందిని అబ్జర్వ్ చేసారు కదా, మీకు ఏమర్థమైంది? ఫిట్నెస్కి వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, ముసలోళ్ళు లేరు. బాబా బాబా బాబా, అందరూ ప్రతి ఒక్కరు ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనమేమో అట్లా కాదు కదా. మనం ఎంతసేపు తిన్నామా పండుకుందామా ఇంతే ఇక మనం. బట్ వీళ్ళు చూడండి ఎంత ఇస్తారు, క్రేజీ. ఇదైతే ఒక ఐలాండ్ వైబ్ ఉంది ఇక్కడ. వావ్, సో గాయస్ వెళ్ళాక నేను చూపెట్టినా కదా బీచ్ ఐలాండ్ లెక్క ఉందని, అది ఇక్కడనే. సో సైకిల్ ఇక్కడ పెట్టినాం. అక్కడ మన ఇండియానే, వాళ్ళ మదర్కి వ్యూ చూపిస్తుంది, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. నైస్, లెట్స్ గో. ఇప్పుడు చూడండి ఈ వ్యూ ఎట్లుంది ఇప్పుడు మీకు, క్రేజీ కదా. వెళ్ళాక గోప్రోలో పెట్టినా కదా, ఇప్పుడు క్లీన్గా రికార్డ్ చేద్దాం. సూపర్. సో మనం వెళ్ళాక వీడియో అంతా రికార్డ్ ఎక్కడికి వెళ్ళి చేసినామంటే, కనిపిస్తుందా మీకు అక్కడ? ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళి మనం రికార్డ్ చేసినాం. ఇప్పుడు మనం వెళ్ళాక అక్కడికి వెళ్ళి నేను వ్యూ పెట్టినా కదా, ఇక్కడ బాగుందని అక్కడికే వచ్చినప్పుడు నేను. చాలా బాగుంది, మళ్ళీ సముద్రం మధ్యలో మనం, క్రేజీ.
సో వెళ్ళిపోదాం అనుకుంటున్నా గాయస్. ఇక నాకు తెలిసి ఇదే ఇక వ్యూ పాయింట్. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలి, తినాలి. ఇంకా చాలా ఆకలి అవుతుంది నాకు. ఇల్లు చూడండి మంచిగా చిల్ అవుతారు ఫుడ్ అంతా తెచ్చుకొని. ఇట్లా మన బాయ్స్తో రావాలి. మన ఇండియన్ ఒక మాస్టర్ స్టూడెంట్ ఇట్లా వచ్చే ఛాన్సే లేదు. హాయ్. ఇంత డేంజర్ ఇస్తుంది. అమ్మో అది ఎమ్మటి పడుతుంది. గ్యాప్లో ఒకటి బ్యాటరీ తగ్గిపోయింది. ఓకే ఇదేంటి గాలి తేడా అనిపిస్తుంది. మళ్ళీ పంచర్ అయిందనుకో స్టోరీ ఏం కాలేదు. ఓకే అక్కడ బ్రిడ్జ్ మీద ఉన్నట్టుంది, బాగుంది అక్కడ కూడా. అక్కడికి వెళ్దామా? ఏముంటుంది ఇక సేమ్ అంతే, ఇక్కడ ఉన్నట్టు అక్కడ నిలబడాలి. చూద్దాం ఒకసారి దగ్గరికి అయితే వెళ్ళి. సైకిల్ తీసుకెళ్ళనికుంటే బాగుంటుండే అక్కడికి డైరెక్ట్. పైకి అందరు కాకపోతే అబ్బో స్టెప్స్ ఉన్నాయి, అంత కథ ఉంది. కానీ లైట్ స్టోరీ అంతేగా. అంతా బీచ్ ఇదంతా ఇక వెళ్ళిపోతే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఫ్రెండ్స్తో ఒకరోజు వచ్చి మంచిగా ఒక బ్యూటిఫుల్ లాగ్ చేయాలి వాలీబాల్ ఆడుతూ. వీడియో చూడండి. నేనేమో ఫ్లెక్స్ చేయడానికి భయపడ్డా వెళ్ళాక. వీడియో చూడండి మంచిగా ఓపెన్గా షర్ట్ ఇప్పి రన్నింగ్ వేసుకుంటూ పోతుండు. ఒక సైడ్ ఓనరా బాబు, నేను వెళ్ళిపోతా. సూపర్ మన బాడీ. ఇక మ్యాప్ చూద్దాం. ఓషన్ ఇంకా ఎక్కడ దాకా తీసుకెళ్తామండి. మ్యాప్ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతే అయిపోతా అనిపిస్తుంది నాకైతే. అర్థమే అవతలేదు ఇదంతా రోడ్డు. ఇట్లా వస్తున్నారు అందరూ. అయ్యో వద్దు, మా తెలిసి ఇట్లా పోవాలి మనం. ఇట్లా పోయి ఇట్లా పోతే అయిపోతుంది. బోర్డులు కూడా ఎన్ని గనం ఉన్నాయో. ఒక బోర్డు తీసుకొని ఫిషింగ్కి పోవాలి గాయస్. నా నెక్స్ట్ డ్రీమ్ అదే. అరే తినమ్మా కాదు, నేను ఇక్కడికి ఇంతకుముందుకు ఒకసారి వచ్చిన గాయస్, పక్కా చెప్తున్నా. ఇప్పుడు కొంచెం ముందుకు పోతే ఎట్లుంటుంది అంటే అప్పెక్కినట్టు ఉంటుంది సైకిల్ వేకి. లైక్ ఒక చిన్న బ్రిడ్జ్ ఉండి పైకి ఎక్కుతున్నట్టు ఉంటుంది. అది కనుక వచ్చింది అనుకోండి నాకు గెలిచిన రోడ్ ఇది. అరే ఛార్జింగ్ కూడా అయిపోతుందండి. యాక్చువల్ నేను బాగానే తిరిగిన. కమాన్ అదేనా ఇది కాదనుకుంటా. మన డౌన్ టౌన్ అక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను వీళ్ళేంది ఇట్లా వస్తారు మీదకి. బోట్లు అన్నీ సూపర్ ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళబోతుంది. ఏరీ ఇదే గాయస్ నాకు తెలిసి రోడ్డు. చెప్పినా కదా బ్రిడ్జ్ ఎక్కినట్టు ఉంటుందని ఇక్కడ. అరే అయితే ఇంకా ఒక్క నిమిషం వీడియోని అయితే ఎండ్ చేయకండి. ఇంకా ఒక సూపర్ ప్లేస్ ఉంది. సో ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్కి ఏమైందంటే ఇప్పుడు నేను పెట్టుకున్న హెల్మెట్ ఉంది కదా, ఇది నేను ఫేస్బుక్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఇది నేను లైక్ ఇట్లా ర్యాండమ్గా చాలామంది టెక్స్ట్ చేసిన హెల్మెట్ గురించి. సో దాంట్లో ఒక డీల్ మాట్లాడుకొని కొనుక్కుందామని వచ్చిన. ఈ హెల్మెట్ లైక్ ఈ పక్క గల్లీలనే ఇది తీసుకున్నాను అనమాట నేను. సో తీసుకొని రిటర్న్ వస్తున్నాను నేను. రిటర్న్ వస్తుంటే లైక్ డౌన్ టౌన్ అడ్రస్ పెట్టుకొని రిటర్న్ వస్తుంటే అనుకోకుండా ఈ రోడ్లో వచ్చినా నేను. అప్పుడు స్నో ఉందన్నమాట, ఫుల్ చీకట్లోనే వచ్చినా నేను. రోడ్ సూపర్ ఉండే. ఇక్కడ ఒక వీడియో కూడా తీసుకున్నాను నేను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ముంగల. లైక్ మళ్ళీ మనకు ఓషన్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తా. ఇదంతా క్వారీ నాకు అంతా గుర్తుంది. ఇది దాటిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ నేను అప్పుడు యాక్చువల్గా షూట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే అక్కడ నేను ఓషన్ ఉంటుంది కదా, ఆ ఓషన్ అంతా గడ్డట్టుకొని ఉంది. మళ్ళీ వచ్చి తీద్దాం అనుకున్నా. బట్ నా అన్లక్కీగా ఏమైందంటే నాకు ఈ అడ్రస్ తెలియదు నాకు. ఆ ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసేసిన నేను. సో నాకు ఇది అయితే ఇది ఎడ్జ్ వాటర్ పార్క్ ఇది. అరే అమ్మ క్రేజీ. నేను అక్కడెక్కడో చూసుకుంటూ వస్తున్నా. ఇట్లా మాత్రం అస్సలు లేదు గాయస్. మనం ఎంత కేర్ఫుల్ ఉంటే అంత మంచిది. ఇంత దూరం వచ్చి ఏమన్నా దెబ్బలు తాకించుకొని యాక్సిడెంట్లు అయినాయి అనుకోండి
మనం సఫర్ అవుతాం, మన పేరెంట్స్ సఫర్ అవుతారు. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు నాది మిస్టేక్ అయింది, సో తప్పు నాదే అది. అట్లా మాత్రం అస్సలు చేయకండి, రిస్క్ లేకండి, ఎలాంటి స్టంట్లు లేకుండా పీస్ఫుల్ ఉండడం బెటర్. ఇక్కడ పక్కా నేను అనుకుంటున్న ప్లేస్ ఇది, డ్యామ్ షూర్. నేను నైట్ వచ్చినా నాకు అంత గుర్తుంది, బోట్లు అన్నీ టచ్ అవుతుండే నాకు. చీకట్లో సరిగ్గా చూడలే బోట్లని. ఓకే, ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా లెక్క ఉందండి. ఇళ్ళకి రాలేదు నేను, కాకపోతే వావ్ అన్ని బోట్స్ చూడండి, క్రేజీ ఉంది కదా. మళ్ళీ కూడా ఏమో అంటాడేమో. సరే ఇది కాదు, నేను ఓషన్ ఇంకొక వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. సో నేను ఆ రోజు చూసినాం కదా, అదంతా గడ్డ కట్టుకోబోయి ఉంది, ఐ సైజ్ ఉంది మొత్తం ఓషన్. నాకు ఒక్కరిని చూడాలంటే లిటరల్ ఎట్లా అనిపించింది అంటే, ఆ మూమెంట్ భయమైంది. చూపిస్తా ఆ వ్యూ పాయింట్ ఇప్పుడు మీకు. ఓకే, క్లీవ్లాండ్ మెట్రో పార్క్స్ వెండీ పార్క్ అంట. ఇదైతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లుంటుందంటే, ముంగల్కి ఇట్లా వెళ్ళి ఇట్లా పైకి తిరుగుతున్నట్టు వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా చిన్నది, అది ఎక్కి మనం అటు సైడ్ క్రాస్ అవుతాం అనమాట. ఇప్పుడు డౌన్ టౌన్కి అట్లా వెళ్తాం మనం. చిన్న రోడ్ ఉంటుంది, దాని మీద సైకిల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు క్రేజీ ఉంటుంది. ఆ రోజు ఇట్లా మస్తు అనిపించింది నాకు. ఇటు ఇటే 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 ఇప్పుడు లెఫ్ట్ కొడితే రెడీగా ఉండండి గాయస్. క్రేజీ బా. ఆ రోజు నాకు నైట్గా అనిపించలే కానీ, ఒర్రే ఇక్కడ కూడా వాలీబాల్ నెట్స్ ఉన్నాయి. బాబా ఇది ఇంకా సూపర్ ఉంది. ఇక్కడ ఆడాలి వాలీబాల్. క్రేజీ ప్లేస్ ఇదైతే. బా, ఎవరు ఉండరు అనుకున్నామని జనాలు ఉన్నారు కదా. సో సైకిల్ ఇక్కడ పెట్టేద్దాము. సో ఇది ఇంకా సూపర్ ప్లేస్ ఇది. లాస్ట్ టైం ఇక్కడ విజిట్ చేసిన నేను అనుకోకుండా. క్రేజీ. హెల్మెట్ కొనుక్కొని రిటర్న్ వస్తున్నాను నేను. రిటర్న్ వస్తుంటే అనుకోకుండా ఈ ప్లేస్కి వచ్చినాను నేను. బాగుండే సైకిల్ ట్రాక్ అంతా. కానీ నేను లాస్ట్ టైం చూసినప్పుడు, ఇప్పుడు ఈ ఓషన్ అంత ఉంది కదా, దగ్గరికి వెళ్తా దగ్గరికి వెళ్ళేమి నేను చూడలేదు. కాకపోతే ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే అంత ఐస్ అనిపిస్తుంది నాకు. అరే అమ్మ ఏంద్రా ఇది అని అనుకున్నా. లిటరల్లీ చెప్తున్నా, ఒక్కడిని ఉన్నా నేను నైట్ టైం అట్లా చూడగానే ఆ సముద్రం సౌండ్ నాకు కొంచెం భయమైంది. అంత ఐస్ ఉంది. అరే వాటర్ ఫ్లో కూడా పైకి ఉండే అప్పుడు, ఇంకెక్కువ ఉండే నాకు. అందుకని ఇదంతా కనిపించాలి అనుకుంటా. బీచ్ ఇదంతా చాలా బాగుంది. శాండ్లో ఇక్కడ ఆడాలి వాలీబాల్. పక్క బాయ్స్ని తీసుకొని వస్తాయి ఇక్కడ తీసుకొచ్చి ఆడాలి. క్రేజీ ఉంది. నేను కిందకి వెళ్ళి పోవచ్చా? నా తెలిసి అటు సైడ్ పోవచ్చు. అటు తిల్లాం గైస్. సో గైస్, ఈ నెట్స్ దగ్గర రాకుండా అక్కడ సైడ్ వెళ్దాం. సైకిల్ పెట్టొచ్చిన ఫస్ట్, ఎందుకంటే జాకెట్ అనవసరంగా వేసుకొచ్చిన. వెదర్ మంచిగానే ఉంది ఈరోజు, కూల్ ఉంటుందేమో అనుకొని డైరెక్ట్ వేసుకొని వచ్చేసిన. సో ఇప్పుడు మన బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాలా. ఆ సైకిల్ ఇది మన వ్యూ పాయింట్. మన దగ్గర ఇట్లా స్నాక్స్ ఉన్నాయి కొంచెం, అవి తిందాం. వా. సో మన బ్యాగ్లో నాకు తెలిసి అయితే ఉండాలి, ఒక్కటని ఉంటుంది పక్క ఉంది. చూడండి, ఇది ఒక కుక్కీ. ఇది దీంట్లో మనకి 16 grams ప్రోటీన్ వస్తుంది. సడన్గా గుర్తొచ్చింది నాకు ఇది ఉందని. వా, ప్రోటీన్ కార్బ్స్ ఇంకా ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అదే మొత్తం తింటే హెవీ అయిపోతుంది. 400 calories ఉంటుంది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, పబ్లిక్ ఓవర్ లేరు, వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు మార్నింగ్ ఫిక్స్ చేయబోతుంది నాకు. లెట్స్ డూ ఇట్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి ప్లేస్తో కలుస్తా. సో మళ్ళీ బాయ్స్తో ఈ ప్లేస్ పక్క రావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.